శుభిని గారు మీ అందరికీ తెలుసు. అనంతవరం, తొల్లూరు, మన వెలగపూడి శిబిరాలకి ఆయన ఆ రోజున కొంతమంది మైనార్టీ నాయకులు వేసుకొని వచ్చేవాడు. బహుశా అనంతవరం శిబిరంలో అనుకుంటా. నేను కూడా మాట్లాడాను, శుభిని గారు కూడా ఉపన్యాసకులు వచ్చి మాట్లాడితే ఎవరో కొంతమంది ఫోన్లు చేసి శుభిని గారు ఆ సభకి ఎందుకు వచ్చిందని చెప్పేసి మైనార్టీ నుంచి ఆయన కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు అమరావతి మద్దతుకి ఎలా వెళ్తారు అని. అంటే మీకు తెలియకుండానే అమరావతి ఉద్యమానికి అండగా ఉన్న ఆపన్న హస్తాలు, కాస్త ధైర్యం కలిగిన గుండెలు ఎన్నో పనిచేసినాయి. అలాంటి వ్యక్తుల్లో శుభిని గారు ఒకరు. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్, మీతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అమరావతి కృతజ్ఞాతి అభినందన సభకి ఏర్పాటు చేసినటువంటి మన సభకి అధ్యక్షత వహించినటువంటి నా ఆత్మ బంధువు అయినటువంటి పోతుల బాలకోట గారికి, అదేవిధంగా నా సహచర చైర్మన్లందరికీ కూడాను అందరికన్నా ముందు నమస్కారం. అదేవిధంగా ఇస్లామియా పద్ధతి ప్రకారంగా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అంటే మీ అందరిపై ఆ అనంత కరుణామయుడు, అపార కృపాసుడు అయినటువంటి ఆ భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు మెండుగా కురవాలని చెప్పేసి, గతంలో కూడాను మీ యొక్క ఏదైతే శిబిరాలు ఉన్నాయో ఆ శిబిరాల్లో వచ్చినప్పుడు కూడాను ఇదే చెప్పి నేను ప్రారంభించాను. అల్హమ్దులిల్లా ఆ దేవుడు ఎంతమంది అంటే కనుక నేను ఒక్కడే దేవుడు అంటాను, మనం అందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఆ దేవుని యొక్క కరుణా కటాక్షాలు మెండుగా కురిసినాయి. కాబట్టి ఈ రోజున అమరావతి అభినందన సభ, కృతజ్ఞత అభినందన సభ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం అన్న సంగతి మీరందరినీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ, ఈ రోజున ఈ కృతజ్ఞత ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే కనుక ఇందాక నుంచి కూర్చొని చాలాసేపు అంటే ఆ రీల్ తిరుగుతుంది అన్నారు ఇందాక పెద్దలు టీడీ జనార్దన్ గారు. ఇందాక వాస్తవానికి కూడా నేను కూడా ఏంటంటే అక్కడ మన వస్తే హైకోర్టు వరకు, లేదంటే కనుక అసెంబ్లీకి వెళ్ళిపోతాం. కానీ ఇంతవరకు వచ్చే అవకాశం అయితే లాస్ట్ 6-7 మంత్స్ దొరకలేదు. కానీ ఈసారి వచ్చే అన్నపుణ్యమా అంటూ మనం ఇక్కడికి వస్తుంటే కనుక ఇవన్నీ కూడాను అభివృద్ధి చెందుతూ ఈ శిబిరాలకు వచ్చింది. ఇవన్నీ కూడాను ఆ రీల్ అనేది ఆటోమేటిక్గా ఇందాక చాలా మంది మహిళలు వీళ్ళందరూ కూడాను ఆ రోజు నేను అందరినీ కూడాను కలిసిందే, చూసిందే మీరందరినీ కూడా. ఆ రీల్ తిరిగే దాంట్లో ఏంటంటే నాకు ఇప్పుడు ఎక్కడి నుంచి కృతజ్ఞత స్టార్ట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ కృతజ్ఞత అనేది స్టార్ట్ అవ్వాలంటే కనుక అది అమరావతి రైతులు, మరీ ముఖ్యంగా అమరావతి మహిళా ఉద్యమకారుల నుంచే స్టార్ట్ అవ్వాలి. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి అందరికన్నా ముందు ఇక్కడ అమరావతి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో మంది పాలు పంచుకున్నారు. ఇందాక అన్న కూడాను దాంతో కంపేర్ చేశారు. ఎస్, స్వాతంత్ర ఉద్యమం కన్నా తక్కువ ఏ స్థాయిలో కూడా జరగలేదు అని చెప్పేసి మేము కూడా దృఢంగా నమ్ముతాము. ఎందుకు నమ్ముతామంటే కనుక ఇంతకు ముందు మాట్లాడుకుంటే కనుక వాట్సాప్ కాల్స్ లేకపోతే ఫేస్ టైం కాల్, చాలా మంది అప్పుడు డిస్కషన్ జరిగేది. వాట్సాప్ అయితే కనుక దాన్ని కూడా ట్రాక్ చేయగలరు, ఫేస్ టైం అయితే కనుక అవకాశం ఉండదు. అంటే కనుక ఈ ఐఫోన్ కొనుక్కున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ జూన్ 4, 2024 తర్వాత డైరెక్ట్ ఫోన్ కాల్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉండేది అనేది అప్పుడైతే మేము లేవు. 1947 ఆగస్టు 15 తారీఖున ఎలా ఉంది ఫీలింగ్స్ అనేది అయితే తెలియదు. కానీ లాస్ట్ 5 years గడిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్స్ చేసుకునేటప్పుడు, అదేవిధంగా ఇటువంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఈ ఫీలింగ్ అనేది వస్తుంది. ఏంటంటే స్వాతంత్రం, ఇప్పుడు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చింది. కానీ ఈ రోజున ఏదైతే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 5 కోట్ల మంది కలలు కన్నటువంటి రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అన్న చెప్పినట్టుగా అమరావతి ఇంకా అన్స్టాపబుల్ అని చెప్పేసి ఏ రకంగా అయితే మనం అందరం కూడా అనుకుంటున్నామో, ఇది ఆరంభం మాత్రమే. ఇన్షాల్లా ఇది మొత్తం ప్రపంచం కూడాను ఇన్షాల్లా మా వైపు చూసి ఈర్చపడేటట్టుగా ఈ రాజధాని తయారవుతుందని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. అదేవిధంగా అటువంటి దాని తర్వాత ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు, మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ఎన్నిసార్లు ఎంత కృతజ్ఞత తెలిపినా కానీ తక్కువే. అదేవిధంగా గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా వీళ్ళందరికన్నా ఎక్కువగా ఏంటంటే మన కేంద్రంలో యునానిమస్ గా 50 పార్టీలు అందరూ కూడా కలిసి అమరావతి రాజధాని బిల్లును సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పుడు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకుంటూ, అదేవిధంగా ద్రౌపది ముర్ము గారికి ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, లాస్ట్ లో ఒక్క విషయం అయితే చెప్తాను. అప్పట్లో అంటే చాలా మంది రీల్ తిరుగుతున్నట్టు నాకు కూడాను చాలా రీల్స్ తిరిగినాయి. ఆ రీల్స్ లో ఏంటంటే మమ్మల్ని అప్పుడు ట్రోల్ చేశారు. ఇందాక అని చెప్పాడు కదా, ఇక్కడ నీకేంటి ముస్లిం నువ్వు
నీకు అమరావతి ఉద్యమంతో నీకేంటి సంబంధం అని చెప్పేసి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ముస్లిమా, క్రైస్తవున్నా, లేకపోతే కమ్మానా, కాపునా, రెడ్డినా, లేకపోతే ఎస్సీనా అనేది నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒకటి ఏంటంటే, 5 కోట్ల మంది ఆంధ్రులది ఒకే జాతి, అది తెలుగువాడి జాతి. ఇది మనం అందరం కూడాను గమనించాలి. నంబర్ 1. నంబర్ 2, మనం అందరం కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ తీసి పక్కన పెడితే కనుక, ఇందాక కొంతమంది చెప్పారు అమరావతి అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. వాస్తవంగా చూసుకుంటే కనుక ఇది ఎస్సీల రాజధాని, ఇది ఎస్టీల రాజధాని, ఇది దళితుల రాజధాని, మైనారిటీల రాజధాని, బీసీల రాజధాని, దాని తర్వాతే ఓసీల రాజధాని. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే కనుక, ఈ రైతులు ఇచ్చినటువంటి భూములు లెక్కలు చూసుకుంటే కనుక ఆ ఆధారంగా కూడాను అందరికన్నా ముందు ఈ రాజధాని దళితుల రాజధాని అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ రోజున ఎంత ఆనందంగా ఉందంటే, నిజంగా ఒక సొంత ఇల్లు కట్టుకునేటప్పుడు ఎంతైతే ఆనందం ఉంటుందో అటువంటి ఆనందం ఉంది. ఈ రోజున చాలా మంది ఏంటంటే, ముస్లిం అని చెప్పేసి, లేకపోతే క్రైస్తవుడు అని చెప్పేసి, లేకపోతే హిందూ అని చెప్పేసి, నీకు అమరావతి ఉద్యమంతో సంబంధం ఏంటి అంటే కనుక, ఈ 5 కోట్లలో ముస్లింలు లేరా, ఈ 5 కోట్లలో దళితులు లేరా, ఈ 5 కోట్లలో ఈ 5 కోట్లు మొత్తం కూడా ఒక కుటుంబం. కాబట్టి ఈ రోజున నేను ముస్లిం సమాజం వైపు నుంచి కూడాను నేను ఖచ్చితంగా ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు ఏదైతే మన తుళ్ళూరు, ఇక్కడ ఆ ప్రాంతం పేరేంటి, రాయపూడి నుంచే స్టార్ట్ అవుతుంది అసలు. ఏదైతే ఇప్పుడు సిఆర్డిఏ కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడాను సిఆర్డిఏ ఇది కానివ్వండి, అన్ని కూడాను స్టార్ట్ అయ్యేది రాయపూడి నుంచి. ఆ రాయపూడి ప్రాంతంలో ఎక్కువగా అత్యధికంగా నివసిస్తుంది ఎవరయ్యా, ముస్లిం మైనార్టీలు అక్కడ ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోతుంటారు. అదేవిధంగా మీరు గమనిస్తే కనుక, దీన్ని ఎక్కడికో తరలి తీసుకెళ్తామంటే కనుక, ఏదైతే ముస్లింల సాంద్రత ఉందో, జనాభా సాంద్రత వైజ్గా చూసుకుంటే కనుక 2024 ఎన్నికల్లో దీన్ని మేము ప్రతి మసీదులో కూడాను, ప్రతి మసీద్ బయట, అదేవిధంగా ప్రతి ముస్లింకి కూడా చేరవేసే విధంగా మనం పాంప్లెట్స్ కరపత్రాలను కూడా వేసి పంచిపెట్టడం జరిగింది. అదేంటంటే, ఈ ముస్లింల సాంద్రత అనేది ఏదైతే ఈ సిఆర్డిఏ ప్రాంతం, ఇది మన అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో ఇందులోనే ఎక్కువగా ఉంది. మీరు ఉత్తరాంధ్రకు వెళ్ళినా కానీ అక్కడ మొత్తం కూడాను పలచడం పడుతుంది. నంబర్ 1. నంబర్ 2, అత్యధికంగా మీరు ఈ రోజున 2 ఆటో నగర్లు, ఏదైతే మన విజయవాడలో ఉన్నటువంటి ఆటో నగర్ కానివ్వండి, అదేవిధంగా గుంటూరులో ఉన్నటువంటి ఆటో నగర్ కానివ్వండి. విజయవాడలో ఉన్నటువంటి ఆటో నగర్ అయితే ఏషియాలోనే ది బెస్ట్ ఆటో నగర్. ఈ రోజున ఇక్కడ అమరావతి ప్రాంతంలో పనులు జరుగుతుంటే అందరికన్నా అత్యధికంగా పనులు దొరికేది ఆటో నగర్లో నివసిస్తున్నటువంటి వారు. ఆటో నగర్లో అత్యధికంగా పనిచేసేటటువంటి వారు ఎవరయ్యా అంటే, ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కానివ్వండి, లేకపోతే మెకానికల్ గా కానివ్వండి, అత్యధికంగా లాభపడేది కూడాను ఇదే మైనార్టీ వర్గానికి చెందినటువంటి వారు అన్న సంగతి కూడాను మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అన్న విధంగా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇందాక మీరైతే ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞత సభ పెట్టారు. నేనైతే ఇన్షాల్లా త్వరలో ఒక ప్లానింగ్ అయితే నడుస్తుంది. అంటే మాకు ఏంటంటే, ఒక మొక్కు చెల్లించుకునే విధానం ఏ రకంగా అయితే మీరు నిన్న వచ్చి మీరు కనకదుర్గమ్మ గుడి దగ్గర ఏ రకంగా అయితే మొక్కు చెల్లించుకున్నారో, మీకు గుర్తుందో లేదో, ఈ అమరావతి మన శంకుస్థాపన రోజు నమాజ్ అనేది అక్కడ ఆచరించడం జరిగింది. ఉత్తర పాదంలో నమాజ్ అనేది ఆచరించడం జరిగింది. అదే విధంగా ఈ రోజున 2 రకాతులు అంటే ధన్యవాదాలు తెలియజేస్తూ, అనంత కరుణామయుడైనటువంటి అల్లాహ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమరావతిని ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా చేసినందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పేసి తెలియపరచడానికి కూడాను ఇన్షాల్లా ఒక 2 రకాతుల నమాజు, ఒక సామూహికమైనటువంటి నమాజ్ని కూడాను ఇన్షాల్లా అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసి మీ అందరికి కూడాను కృతజ్ఞత తెలియచేయడానికి, అదేవిధంగా మీ అందరి కోసం కూడాను ప్రార్థన చేయడానికి ఇన్షాల్లా ఆ సభను కూడా ఏర్పాటు చేసి ఆ సభలో కూడాను మీరందరూ కూడాను ఖచ్చితంగా రావాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా అన్న బాలకోట గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై అమరావతి, జై జై అమరావతి.